అంటే కేవలం కేవలం వాటర్ గురించి ఏం మాట్లాడకూడదు. ఇప్పుడు మనకు వాటర్ వస్తుంది అని అంటే ఎవరెవరికో నొప్పి. అవును, ఆయనే. మీకు అందరికి తెలుసు కదా ఎవరు లిఫ్ట్ చేశారు. ఆయనే లిఫ్ట్ చేశాడు, రాజశేఖర్. అవును, ఎందుకంటే నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు పుట్లూరు చెరువేమో, పుట్లూరు చెరువుకి నీళ్ళు వెళ్తున్నాయేమో నేరుగా వెళ్ళిపోయి లిఫ్ట్ చేస్తారు. తర్వాత వీడియోస్లో ఏమో రివర్స్, మాకు వర్గం ఉంది అని మాట్లాడతారు. సో పుట్లూరు రైతులు ఏమైపోయినా పర్వాలేదు, కోమటిగుండ్ల రైతులు ఏమైపోయినా పర్లేదు, అక్కడి నుంచి జీసీపల్లి వెళ్తుంది, జీసీపల్లి రైతులు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళు మాత్రం కొండలకి కోనలకి నీళ్ళు వదులుకోవాలి. కానీ వర్గం మాత్రం ఎక్కడుందంటే పుట్లూరు ఎన్నూరులో ఉందని చెప్తారు. సో ఈ మాటలన్నీ విని 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 విసిగిపోయాను నేనైతే. ఆయన సైట్ అని ఆయన స్టోరీసు ఇవన్నీ నాకేం తెలీదు. నాకు పుట్లూరు నుంచి ఒక మన నాయకుడు వచ్చి ఇట్లా ఎవరో మన ఒంగోలు వాళ్ళు ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఏదో ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళు, టీడీపీ వాళ్ళు, ఆ టీడీపీ ప్రభుత్వంలో ఏదో చేసుకున్నారు. సో మీరు దాని మీద కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వాలని నా దగ్గరకు వచ్చినప్పుడు మన పుట్లూరు మండల్ లీడరు, నేను ఆ రోజు చెప్పాను, అవును మీరు లెటర్ కావాలంటే తీసుకెళ్ళండి అని. అలాంటప్పుడు ఈరోజు ఈ కొత్త మాటలన్నీ సృష్టిస్తూ ఉన్నారు. అంటే ఏదో నేను వాళ్ళెవరో సంపాదించుకుంటే నేనేదో అడ్డుపడినట్టు. అసలు ఐ హార్డ్లీ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. నాకున్న నోటీస్లో అది ఎవరో ఒంగోలు టీడీపీ లీడర్ ఆ ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నాడని మాత్రమే. సో దాని మీద లెటర్ ఇవ్వమంటే ఇచ్చాను, అంతే తప్ప నాకేదో ఎవరో సంపాదించుకుంటే ఎవడో ఆక్యుపై చేసుకుంటే నాకేం బాధ లేదు, నాకు అవసరం కూడా లేదు. అలాంటివన్నీ పట్టించుకొని ఉంటే ఈరోజు ఎవరెవరు ఎక్కడేం చేస్తున్నారో 24 గంటలు ఎంఆర్ఓలతో అదే మాట్లాడాలి. నేను ఒక్క ఎంఆర్ఓ కూడా ఒక్కసారి కూడా నేను ఇలాంటి విషయాల్లో నేను ఫోన్ చేయలేదు. అండ్ ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు చేసింది లేదు. కాకపోతే ఈరోజు బురద జల్లే కార్యక్రమం మొదలు పెట్టారు కాబట్టి, ఎలక్షన్ దగ్గరికి వచ్చింది కాబట్టి ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. సో దీన్ని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ వీ షుడ్ నాట్ ఈవెన్ కన్సిడర్ ఆల్ సచ్ నాన్ సెన్స్. సో వాట్ ఎల్స్ అండి. కొత్తగా ఈక్వేషన్స్. సో ఈక్వేషన్స్ ఏంటి కొత్తగా? Yeah, answering my question, Ravi Reddy. Yeah, hopefully you understand, Ravi Reddy. I have given my best ante. కేవలం ఏంటంటే మేము కుళ్ళు కుతంత్రాలతో పాలిటిక్స్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము చేసింది మీలాగా నేను ఇంకొకటి ఏంటంటే నా దృష్టిలో నేను చూసేదంటే 10 మందిని ఎంటేసుకొని వాడిని బెదిరించి వీడిని బెదిరించి గొడవలు పెట్టుకోకపోవడం, ఇవన్నీ మేము చేసిన పెద్ద తప్పుల్లాగా ఉన్నాయి. ఈరోజు అవన్నీ చేయకపోవడం వల్ల ఈరోజు ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు నేను కూడా ఏంటంటే అందరిలాగా ఏమన్నా అంటే మాకేం ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లేదు, మాకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది.
ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండడం తప్పు. ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళైతే కొట్టుకొస్తారు. లేదంటే ఏదో ఒకటి మనం వాళ్ళని తొక్కేసేయడం, వీళ్ళని తొక్కేసేయడం, అలాంటి కుళ్ళు కుతంత్రాలు పాలిటిక్స్ చేయాలన్నమాట. కేవలం నీళ్లు తెచ్చుకోవడానికి ఇవన్నీ ఏదో పెద్ద పెద్ద ప్రయోజనాలకి కాదు. మీరు పెద్ద పెద్ద ప్రయోజనాలకి ఏం కాదు. సో కేవలం నీళ్లు తెచ్చుకోవాలంటే ఇవన్నీ ఉన్నాయి. నీళ్లు పొల్యూట్ కాకుండా కాపాడుకోవాలన్నాయి. తరిమెల ఇష్యూ నాకు తెలుసు. సో దాని మీద నేను ప్రయత్నం చేశాను చాలా వరకు, దాన్ని సబ్సైడ్ చేయాలని, తగ్గించాలని, వీలున్నంత వరకు పాపం ల్యాండ్ ఓనర్స్కి హెల్ప్ చేయాలని చూశాను. కానీ ఆయనకి చాలా పెద్ద పెద్ద బంధుత్వాలు ఉన్నాయి. సో మనం ఏం మాట్లాడినా అది పెద్ద తప్పు అయిపోతుంది. అప్పటికి మనం చాలా ట్రై చేస్తాం. వెంకట మండల ఓన్లీ టైమ్ ఎమ్మెల్యే. వన్ టైమ్ ఎమ్మెల్యే 48 years చరిత్రను మారుస్తూ సింగనమల చెరువులు లొకలైజ్ చేసింది. వన్ టైమ్ ఎమ్మెల్యే 5 ఏళ్ళు వరుసగా ప్రతి చెరువుకి నీళ్ళు ఇవ్వాలని ట్రై చేసింది, ఇచ్చింది. చాలా చెరువులకి, దాదాపు 90% చెరువులకి నీళ్ళు ఇవ్వగలిగింది. సో వన్ టైమ్ ఎమ్మెల్యే, వన్ టర్మ్ నాకు ఇచ్చినందుకు నేను బ్రిడ్జిలు కట్టి చూపించాను, అలాగే రోడ్స్ వేయించాము, చేయగలిగిన ఎన్నో మంచి పనులు చేశాము. టికెట్ రాకుండా సంజీవ్ రెడ్డి ఐటీ వాళ్ళు వచ్చినప్పుడు మర్యాదగా మాట్లాడారు. థ్యాంక్స్ ఫర్ దాట్. మేము ఎప్పుడు ఎవరు వచ్చినా మర్యాదగానే మాట్లాడతాము, మర్యాదగానే చూస్తాము ఏ రోజైనా కానీ. సో మేబీ మా పేరెంట్స్ మాకు నేర్పించిన సంస్కారం అయిండొచ్చు ఏదో. సో ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో బాధపడినా చాలాసార్లు సర్దుకుని వెళ్ళాను. బట్ బాబా హుస్సేన్ సింగనమల లేక్ వీకెండ్ యా అది నిజంగానే చాలా టూరిస్ట్ స్పాట్ లాగా అయిపోయింది సింగనమల చెరువు. ఎమ్మెల్యే టికెట్ వస్తుందా అక్క? చిత్ర బాలమురళి. దానికి ఆన్సర్ జగనన్నే చెప్పాలి. జగనన్న లిస్ట్ అనౌన్స్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. నాకు తెలీదు మిథునన్న మరి అలాంటివన్నీ చేస్తున్నాడో లేదో అవన్నీ నాకు తెలీదు. సో ఇట్స్ అప్ టు యూ టు డిసైడ్. బట్ నేనైతే మరి అంత దూరం వెళ్ళి అంటే బయట నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సో ఈరోజు లైవ్లో ఉండి నేను ఎప్పుడు ఇలా కామెంట్స్ చూస్తూ రెసిప్రొకేటివ్గా మాట్లాడింది లేదు, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. సో దీనికి అందరూ ఏవేవో క్వశ్చన్స్ వేశారు. సో ఐ కుడ్ ఆన్సర్ ఫ్యూ, ఐ మే నాట్ ఆన్సర్ ఎవ్రీథింగ్. సో ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, ఎవరైతే అడ్డమైన మెసేజ్లు పెట్టారో నేను మాత్రం ఏమీ ఆలోచించకుండా రేపు ఎస్బీ గారికి ఆ మెసేజ్లన్నీ ఫార్వర్డ్ చేస్తాను. సో వాడు ఎక్కడున్నా, ఈ కంట్రీనా వేరే కంట్రీనా ఉన్నా పట్టుకొచ్చే బాధ్యత ఎస్పీ గారిది. ఎట్ ద సేమ్ టైం
ఎవరైతే నాకు సపోర్టివ్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ 5 years నాకంటూ ఒక వర్గం అనేది ఏర్పడింది. 5 yearsలో నేను ఈ లాస్ట్ అంటే ఈ ఫ్యూ డేస్లో నేను చూసింది, నాకు స్ట్రెంగ్త్గా నిలిచింది ఏంటంటే, నాకు స్ట్రెంగ్త్గా నిలిచింది ఫస్ట్ మా ఫ్యామిలీ, అండ్ దెన్ అన్నిటికన్నా పెద్దది నా స్టూడెంట్స్, మన ఎస్ఆర్ఐటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరో కొంతమంది నాకు కంప్లీట్లీ ఫోన్ చేసి, అసలు మేడం మీరు అసలు బాధపడద్దు, మీరు చాలా బాగా చేశారు, యూ రియలీ హ్యావ్ ఎ గుడ్ నేమ్. అండ్ వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్ అంటే, మేము ఒక 30,000 మంది ఉంటాం మేడం మొత్తం మన డిస్టిక్లో. కేవలం మన కాన్స్టిట్యున్సీలోనే ఒక 10,000 మంది దాకా కుటుంబాలు ఉన్నాయి. మిమ్మల్ని చూసి మేము ఓట్లు వేసాము, సో మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది అని చెప్పారు. నిజంగా నేను స్టూడెంట్స్కి మంచి భవిష్యత్తు ఇచ్చానని ఫస్ట్ టైం వాళ్ళ నోట్తోనే వింటే నాకు చాలా ఆనందం వేసింది. మన స్టూడెంట్స్ అందరికీ కూడా నేను, ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తూ ఫోన్ చేశారో వాళ్ళందరికీ నేను చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. యా, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ.